వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. లోకాలను ఏలే శ్రీమాన్ నారాయణ్ని దశావతారంలో ఒకటైన సింహాద్రి అప్పన్న, ఆ సింహాద్రి అప్పన్న భక్తుల సౌకర్యార్థం ఉచిత ఎలక్ట్రికల్ బస్సులను అనువంశకర్త చైర్మన్ అశోక్ గజపతిరాజు, ఈవో శ్రీనివాసమూర్తి చేతుల మీదుగా శాస్త్రోక్తంగా ప్రారంభించారు. అనంతరం అదే ఎలక్ట్రికల్ బస్సుల్లో చైర్మన్, ఈవో భక్తులతో కలిసి స్వామివారి దర్శనార్థం కొండపైకి చేరుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రకృతి వనరులను సోలార్ పవర్ ద్వారా కరెంటుతో నడిచే వాహనాలు అవసరం. అందుకోసమే 2 బస్సులను కొనుగోలు చేశామని, భక్తులకు అందించామని. ప్రస్తుతం బస్ టికెట్ పెంచే యోచన లేదు. గతంలో సాధారణ బస్ టికెట్ రేటు 15 రూపాయలు ఉంది. అదే టికెట్ రేటుతో ఏసీలో భక్తులను సింహగిరికి చేరుస్తాం. ఈ బస్సు సాధ్యాలను పరిశీలించి పొల్యూషన్ లేని మరిన్ని వాహనాలను కొనుగోలు చేస్తామని తెలిపారు. ఒక్కో బస్ ఖరీదు 1,65,00,000 అని, ఛార్జింగ్ సమయం 2.5 గంటలకు ఒకసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుందని అన్నారు. దేవస్థానంలో ఒక బస్, కొత్త బస్ కొని, అయితే ఈ కొత్త బస్సు మనము కొత్త పాలసీ ప్రకారంగానే దేశంలో, రాష్ట్రంలో అనౌన్స్ పాలసీ ప్రకారంగానే కాలుష్యాన్ని పెంచకుండా భక్తుల సౌకర్యాలు పెరుగుతూ ధరలు పెరగకుండా ఉంచుకోవాలని ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఆ ప్రయత్నం ఫలించుతుందని మేము అనుకుంటా ఉన్నాం. మీరు కూడా మీ ఎక్స్పీరియన్సెస్ మాతో పంచుకుంటే ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం పనికి వస్తుందని విషయము. మనకి దేవస్థానంలో మొత్తం 5 బస్సులు ఉన్నాయి. ఇప్పుడు 2 దీనికి పరిమితం చేసి ఓ 3-4 నెలలు అనలైజ్ చేస్తాం. అందుబాటులో ఉండాలి. ఇప్పుడు 15 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం. కొన్ని సంవత్సరాల నుంచి 15 రూపాయలే ఛార్జ్ చేస్తున్నాం. ఇది పెరగకూడదని మా భావన. ఇప్పుడు సూర్యుడు మనకి కిరణాలు ఇస్తున్నారు, ఎనర్జీ ఇస్తున్నారు. సూర్యుడు ఏమి అడిషనల్ ఛార్జ్ లేదు, ట్యాక్సెస్ అంతకన్నా లేదు. జై శ్రీమన్నారాయణ. శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో మనము ఈ రోజున ఈ ఎలక్ట్రిక్ బస్సు 100% ఎలక్ట్రిక్ బస్సుని గౌరవ చైర్మన్ గారు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి అమృతస్థానం మీదుగా మనం ప్రారంభించుకున్నాం. వాస్తవంగా ఇది వారి కళ. వారు దీన్ని సంకల్పించి మనం ఇక్కడ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఉంది, వారు ఆర్డర్ కూడా చూపించి దీన్ని ఒక ప్రతిపాదనలు తయారు చేసి పంపించిన క్రమంలో నేను ఇక్కడ ఈవోగా వచ్చాక దీని పేమెంట్ పే చేయడం కానివ్వండి, ఈరోజు ఈ బస్సు రావడం కానీ, 2వ బస్సుకు కూడా మనం ఇంకొక 50% అమౌంట్ పే చేసాం. వారు ఇంకొక నెల 40 డేస్లో మేము వాళ్ళ కమ్యూనికేషన్ ఇస్తారు. ఇచ్చాక మనం దానికి కూడా బ్యాలెన్స్ పే చేసి 2వ బస్సు కూడా తీసుకుంటాం. గౌరవ చైర్మన్ గారు కూడా భక్తుల మీద అధిక భారం మోపకుండా చాలా తక్కువ దీటితోనే మనము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అంటే అల్టిమేట్గా అది భక్తుల డబ్బు అని వారు పదే చెప్తున్నప్పటికీ ఆ డబ్బు ఖర్చు పెట్టినా వారి మీద మళ్ళీ అదనపు భారం మోపకూడదన్న వారి ఆలోచన మేరకు ఏ టికెట్ కూడా ఇప్పటివరకు మనం ఏ ప్రతిపాదన చేయలేదు. వారు అన్నట్టు ఒక 3 నెలల తర్వాత మనకున్నటువంటి పరిస్థితులు బేరీజ్ వేసుకున్నాక ఒకవేళ ఒక తలకు మించిన భారంగా అయితే తప్ప పెంచే పరిస్థితి కూడా లేదు. అది వారుతో నిర్ణయించాక వారి ఆ సూచన మేరకే ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది.